నీవు భయపడడానికి వీల్లేదంతే. ఇది దేవుని ఆజ్ఞ. డోంట్ బి అఫ్రైడ్. అదేంటండి తప్పు చేస్తే మరి దేవుని కోపం వస్తుందని భయపడొద్దా? నో నో నో, భయపడొద్దు. దేవుడు కోప్పడతాడని, నాశనం చేస్తాడని, నరకంలో విసిరివేస్తాడని కాదు నువ్వు భయపడాల్సింది. తప్పు చేస్తే బహుమానం పోగొట్టుకుంటానని భయపడు. కిరీటం పోగొట్టుకుంటాను, సింహాసనం పోగొట్టుకుంటాను. సింహాసనం మీద కూర్చోవడం మానేసి ఇక్కడ తోటమాలి పని చేస్తాను. ఆ అవమానం నిత్యత్వం అంతా ఉంటుంది. వీడు అక్కడ కూర్చోవలసిన వాడు రా, ఇప్పుడు తోటమాలిగా ఉన్నాడు అని పరలోక పౌరులందరూ చెప్పుకుంటారు, పరలోకపు రాజ్య పౌరులందరూ చెప్పుకుంటారు. ఈ అవమానం నిత్యత్వం అంతా ఉంటుంది. అది భయం. అంతేగాని నన్ను చంపేస్తాడు, నాశనం చేస్తాడని భయం ఉండకూడదు. నాన్నకు భయపడ్డట్టు భయపడండి, దేవునికి భయపడండి, నాన్నకు భయపడ్డట్టు భయపడండి, పాముకు భయపడ్డట్టు భయపడొద్దు. ఒక పాముకు భయపడతాము, తోడేలుకు, క్రూర జంతువులకు, సింహానికి, పులికి భయపడతాము. ఓ పిచ్చి కుక్క తిరుగుతుందంటే భయపడతాం. ఆ గల్లీకి, ఆ సందుకు వెళ్ళం మనం. అయితే స్కూల్లో గురువు గారు మాస్టర్ వచ్చినప్పుడు ఆయనకే భయపడు. మాస్టర్ వచ్చారా, నిశ్శబ్దం, సరే. ఏం మాస్టర్ గారు ఏమన్నా పిచ్చి కుక్క, కరుస్తాడా, పీకుతాడా, నీకేమన్నా రేబీస్ వస్తుందా, ఆయన ఏమన్నా పామా కాటేస్తాడా, ఏమన్నా తోడేలా చీల్చుకుని తింటాడని ఎందుకు భయపడ్డావు గురువు గారంటే? అది పవిత్రమైన భయం. దేవునికి ఒక గురువుకు భయపడ్డట్టు భయపడండి. ఒక భార్య భర్తకు భయపడ్డట్టు భయపడండి. పిల్లలు నాన్నగారికి భయపడ్డట్టు భయపడండి. కానీ ఒక శత్రువుకు భయపడ్డట్టు భయపడొద్దు. ఒక విష జంతువుకు భయపడ్డట్టు భయపడొద్దు. ఒక క్రూర జంతువుకు భయపడ్డట్టు భయపడొద్దు. The fear of God is a positive fear, and the fear the devil creates in you is a negative fear. రెండు రకాల భయాలు ఉన్నాయి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అంటే పవిత్రము కాని భయాలు కూడా ఉన్నాయన్నమాట. యెహోవా యందైన భయం పవిత్రమైనది. పవిత్రము కాని భయములున్నవి, ఆ భయాలు మీరు అంగీకరించకండి. 19వ కీర్తన 9వ వచనం చూడండి దయచేసి. 19వ కీర్తన 9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అంటే ఈ భయం పవిత్రమైనదంటే అర్థం ఏంటి? వేరొక భయం ఉన్నది, అది పవిత్రము కాదు, అపవిత్రమైన భయం. దేవునికి భయపడాలి, కానీ పవిత్రమైన భయంతో భయపడాలి. దుష్టుడు తనకున్నటువంటి దుష్ట మేధస్సును ఉపయోగించి, ప్రమాదకరమైన తెలివితేటలని మన మీద ఉపయోగించి మనలో అపవిత్ర భయాలను ప్రవేశపెడుతున్నాడు. అపవిత్ర భయాలు. క్రైస్తవులారా, మీరందుకే బలహీనులైపోతున్నారు. ఒక మాట తెలుసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడడానికి వీల్లేదు. ఓఫీర్ గారు మీద నాకు కల వచ్చిందండి. ఒక 10-20 మంది బలాఢ్యులు పెద్ద పెద్ద దూలాలు, కర్రలు పట్టుకొని ఆయన వెంటబడుతున్నట్టుగా కల వచ్చింది. ఆయనకి ఏదో కీడు పొంచి ఉన్నది, నాకు దేవుడు బయలుపరిచినాడు అని ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని అలాంటి కళలు వచ్చినప్పుడు మామూలు బాణాకర్రతో కొట్టకుండా మిమ్మల్ని పొడవైన దూలాల లాంటి కర్రలు తీసుకొని కొడుతున్నట్టుగా వచ్చింది అనుకోండి కళ. అది మానవుడు మోయడానికి వీలు లేనంత బరువు అవి. ఒక దూలాన్ని అలా మనం లేపేసి కొట్టేయగలం. దేన్నైనా
అది లేవదు. నలుగురు కావాలి ఆ దూలం లేపాలంటే. అంత పొడగాటి దూలాన్ని వీడు ఒంటి చేతిలో లేపాడంటే వాడొక దురాత్మయ్య ఉంటాడు. మానవుడు లేపడానికి వీలు లేనంత బరువైన దూలాన్ని అలా ఒంటి చేతితో లేపాడంటే వాడొక దురాత్మ, పడిపోయిన దేవదూత అయి ఉంటాడు. అలాంటి దురాత్మలు ఒక నలుగురు వచ్చి 10 మంది వచ్చేసి ఓఫీర్ గారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే దర్శనం వచ్చింది. అయితే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఏం చేయాలా? పోరాటం మానేయాలా? ప్రార్థన మానేయాలా? విశ్వాసాన్ని, భక్తిని వదిలేయాలా? సువార్త ప్రకటించిన మానేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఇవాళ ఈ సహోదరికి ఈ దర్శనం వచ్చింది. నా బిడ్డే, ఎవరో కాదు, నా సొంత బిడ్డే. ఇప్పుడు ఈ అమ్మాయికి దర్శనం వచ్చింది. లాస్ట్ మంత్ రాలే దర్శనం. పోయిన 6 నెలల కిందట రాలేదు. 6 సంవత్సరాల క్రితం, 10 ఏళ్ల కిందట రాలేదు. అయితే 10 ఏళ్ల కిందట మరి నా మీద ఎలాంటి దాడులు జరగలేదా? 10 ఏళ్ల కిందట నన్ను పాడు చేయాలని, నన్ను చంపేయాలనే ప్రయత్నాలు జరగలేదా? 10 ఏళ్ల కిందట నా మీద లేని ద్వేషం సైతానికి ఇప్పుడు కొత్తగా వచ్చిందా? చెప్పాలి. ఐ వాంట్ లాజికల్ ఆన్సర్. దేవుడు నాకు చెప్పాడు, రే లాజిక్ ప్రకారం మాట్లాడకపోతే నువ్వు నన్ను కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు. కొంతమంది ఇల్లాజికల్గా బిహేవ్ చేస్తే, ఇల్లాజికల్గా మాట్లాడితే నేను గొడవ వేసుకున్నా. వాళ్ళు పాపం ప్రార్థనా పరులు, ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడేటట్టు. మీరు వెళ్ళాడుతూ ముందు సమాధాన పడినాడు దేవుడు. లాజిక్ ప్రకారం మాట్లాడకపోతే వాడు నన్ను కూడా ఒప్పుకోడు. లాజిక్ ప్రకారం మాట్లాడకపోతే వాడు నాతో కూడా గొడవ వేసుకుంటాడు రంజిత్. నేనే వాళ్ళని అలా తయారు చేశాను. పోయి మీరు సమాధానం వచ్చారు, సమాధానం జరిగింది. ప్రియులారా, లాజిక్ వర్క్స్ లైక్ మ్యాజిక్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. లాజికల్ ఫెయిత్, లాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్, లాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, అందులో ఉండండి. ఇంకా మిమ్మల్ని ఎవడేం చేయలేడు. నేను ఒక మాట అంటున్నా, ఇవాళ నాకు ఓ పీడకలు వచ్చింది. నన్ను ప్రేమించే నా కుమార్తెలు, నా కుమారులు, సహజం కదా, నేనంటే ఇష్టం లేని వాళ్ళు వాడు నన్ను చాలా ద్వేషిస్తారు. మరి నా పిల్లలు నా కొరకు ప్రాణమైన ఇచ్చేటంత ప్రేమిస్తారు, సహజం కదా. అలా ప్రతి సేవకునికి అలాగ అభిమానులు ఉంటారు. మా అయ్యగారి కోసం ప్రాణం ఇచ్చేస్తామని. అలా కొంతమందిని దేవుడే ఇస్తాడు. తాను పిలిచి అభిషేకించి వరములు ఇచ్చిన నమ్మకమైన సేవకులకు దేవుడు కొంతమందిని దేవుడే పెడతాడు సపోర్టర్స్గా. నా పిల్లలకు నన్ను గూర్చి పీడకలలు వచ్చాయి. నాకే వచ్చినాయి, ఏదో కీడు జరగబోతుందని. అయితే నేను అడుగుతున్నాను లాజికల్గా, ఒక 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, 60 ఏళ్ల కిందట నేను పుట్టినరోజు నా మీద లేని ద్వేషం సైతానికి ఇవాళ కొత్తగా వచ్చిందా? హ్యాస్ ద డెవిల్ చేంజ్డ్ ఈవెన్ ఫర్ వర్డ్స్? No. He is the worst fellow already, even before I was born. He cannot become any more worse. Like God cannot become any better, devil cannot become any worse. దేవుడు ఎంత సర్వోత్తముడు అంటే ఇంకా ఉత్తముడుగా ఆల్రెడీగా సాధ్యం కాదు, అంత సర్వోత్తముడు. ఈ బద్మాషుగాడు సైతాను ఎంత నికృష్టుడు అంటే ఇంకా ఇంతకంటే దిగజారడం వాడికి కూడా సాధ్యం కాదు. మంచితనములో ఇంకా పైకి వెళ్ళడం దేవునికి సాధ్యం కాదు. నీచత్వములో ఇంకా దిగజారడం సైతానుకు చేత కాదు. అంత నీచుడు వాడు ఆల్రెడీ మనం పుట్టకముందే. ద ఈవిల్ వన్, దర్ ఇస్ నో గుడ్నెస్ ఇన్ హిమ్. నేను పుట్టినరోజే సైతాన్ నన్ను ద్వేషించాడు. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ కొత్తగా నా మీద దాడులు కాదు, ఇవాళ జరగడం కొత్త కాదు. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నన్ను చంపడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు
పరిశుద్ధాత్మను పొందాను. పరిశుద్ధాత్మను పొందాక 48 గంటలు ఆపకుండా అన్య భాషలు మాట్లాడాను. బాత్రూంలో, భోజన బల్ల దగ్గర, బడికి వెళ్ళేటప్పుడు, ఫుట్బాల్ గ్రౌండ్లో అన్య భాషలు గడగడ మాట్లాడుతూనే ఉన్నాను. కొంచెం సిగ్గేసింది. ఏంటి ఓఫీర్ ఏంటో విచిత్రంగా ఏటో మాట్లాడేస్తున్నాడని నా స్నేహితులందరూ నన్ను చూసి విచిత్రంగా చూడడం, నవ్వుకోవడం, ఇన్సల్ట్ ఫీల్ అయ్యా. దేవుణ్ణి అడిగా, ప్రభా మాట్లాడుతుంటే కమ్మగా మధురంగా ఉంది కానీ అందరూ నవ్వుతున్నారు నాయన, నాకు కావాలనుకున్నప్పుడు రావాలి, ఇది ఏంటో మాటలు మాట్లాడేస్తున్నాను నేను, ఈ కొత్త మాటలు, అర్థం నాకు తెలియని మాటలు మాట్లాడుతుంటే మజాగా ఉంది, కానీ అందరి ముందు మాట్లాడితే కొంచెం సిగ్గేస్తుంది, కాబట్టి నాకు కావాలనుకున్నప్పుడు ఇవి రావాలి, అందరు ఉన్నారు వద్దు అనుకున్నప్పుడు ఇది టక్కున ఆగిపోవాలి, అట్లాగ వరం ఇవ్వు నాయన అని ప్రార్థన చేశాను. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు. అలాగే జరుగుతుంది అన్నాడు ఆయన. టక్కున ఆగిపోయింది అన్య భాషలు. భయం వేసింది, అదేంటి వెళ్ళిపోయిందో ఏమో వరం అనుకొని ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మూలకు మోకరించి ప్రార్థన చేస్తే మళ్ళీ ధారాళంగా అన్య భాషలు వచ్చినాయి. బయటకు వస్తే ఆగిపోయింది. నేను అడిగింది దేవుడు యథాతథంగా గ్రాంట్ చేశాడు, మంజూరు చేశాడని అర్థమైంది. 48 గంటల తర్వాత నేను మా నాన్నగారి ప్రక్కలో పడుకున్నా. ఒక కల వచ్చింది, మళ్ళీ ఒక కళ, 3 దర్శనాలు వచ్చినాయి. నా ఆంతరంగికులకి ఈ విషయాలు తెలుసు. అందులో ఇంకొక దర్శనం ఏంటి తెలుసా? ఆ 3 దర్శనాల్లో ఒకటి, ఒక ఆవు, ఒక దూడ. మా ఇంటి వెనక పెరట్లో బాగా బురద ఉంటుంది, అరటి తోట పెంచేది అమ్మ. మా ఇంట్లో అన్ని రకాల చెట్లు, గోంగూర, బచ్చలి కూర, తర్వాత రకరకాల పూల చెట్లు, మందార, గులాబీ, మల్లె, నారింజ చెట్టు, జామ చెట్టు, అల్లం నేరేడు చెట్టు, అన్ని రకాల చెట్లు. కోళ్ళు పెంచేవాడు, పౌల్ట్రీ ఫారాలు లేవు కదా, ఇలా అన్నీ ఉండేది. పాతకాలం ఇల్లు. ఆ వెనుక బురద ఉంటుంది, ఎందుకంటే అరటి మొక్కలు ఉంటాయి, అరటి చెట్లు ఉంటాయి. ఒక ఆవు ప్రవేశించింది, దూడ ప్రవేశించింది. ఎవరో 4 వ్యక్తులు వచ్చి పెద్ద పెద్ద దూలాలు ఆ తల్లి ఆవును పక్కకు తీసేసి ఈ చిన్న దూడను కొట్టడం మొదలుపెట్టారు. ఎంత కొట్టారంటే బురదలో పడిపోయింది, ఇంకా కొడుతున్నారు. దాని చర్మం అంతా ఊడిపోయింది. చర్మం అంతా ఊడిపోయి అది ఒట్టి నెత్తుటి గడ్డలాగా మారింది. ఆ బురదలో నుండి నెత్తుటి ముద్దగా మారిపోయిన దూడ లేచి నిలబడింది. ఇట్లా ఇట్లా ఊగిసలాడుతూ బ్యాలెన్స్ తట్టుకోలేక, బ్యాలెన్స్ నిలదొక్కోలేక కష్టపడి ఆ నెత్తుటి గడ్డగా మారిపోయిన దూడ, చర్మమే ఊడిపోయిన దూడ కాస్త కష్టపడి నిలదొక్కుని మళ్ళీ అడుగేసి ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసింది. అలా వెళ్ళిపోతుండగా అంతకుముందు దర్శనంలో వచ్చినటువంటి 5 స్త్రీలు వచ్చారు. 4 ఏమో యవనస్తురాళ్ళు, మా అక్కయ్యల వయసు. ఒక ఆవిడ పెద్ద ఆవిడ, మా అమ్మ వయసు. అయ్యయ్యో, ఎవరు ఆ దూడను అంత దారుణంగా కొడుతున్నారు, ఏంటి అమానుషం, ఏంటి ఇంత భయంకరంగా ఆ చిన్న దూడను కొడుతున్నారే అంటే ఆ పెద్ద ఆవిడ చెప్పింది, గుర్తుపట్టలేదా, మొన్న మనం ఒక అబ్బాయి కొరకు వచ్చి మనం మాట్లాడాం కదా, సౌజాతమ్మ కుమారుడు, అతడే ఈ దూడ, మీకు ఇంకా అర్థం కాలేదా అన్నది. వాళ్ళు వెళ్ళిపోయారు. దురాత్మల శక్తులు దాడి చేసి ఆ దూడను గాయపరిచి పెద్ద దూలాలతో కొట్టి బురదలో పడివేసి చిత్తు కింద కొట్టేసి తోలు కూడా ఊడిపోయేటంత మాంసపు ముద్దలాగా దూడ మారిపోయిన తర్వాత లేచి నడిచింది చూడండి దూడ. అలా పుట్టిందే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అంత నేను గాయపడ్డ తర్వాత ముందుకు అడుగులు వేసినప్పుడే ఓఫీర్ మినిస్ట్రీస్ పుట్టింది.
నాకు ఇన్ని గాయాలు తగులుతాయి, దురాత్మలు ఇంతగా దాడి చేస్తారని నాకు నా 10 ఏళ్ల వయసు అప్పుడే తెలుసు. ఇప్పుడు కొత్త కాదు. ఆనాడు నా మీద ఎంత ద్వేషం ఉంటే అలాంటి కళ వచ్చింది. అసలు సాతానుకు, వాడి మూకలకు, వాడి అనుచరులకు ఈ రంజిత్ తోఫీర్ మీద ఎటువంటి ద్వేషం ఉంటే అంత పెద్ద దూలాలతో కొడతారు చిన్న దూడను? ఎంత ద్వేషం ఉంటే దాన్ని దేవుడు, ఆ సాతాను యొక్క ద్వేషాన్ని నాకు దేవుడు ఈ దర్శనంలో అలా చూపిస్తాడు? నా శత్రువులకు నా మీద ఎటువంటి ద్వేషం ఉంటే దేవుడు నాకు ఇలా చూపించాడు అని అడుగుతున్నా. అప్పుడు లేని ద్వేషం ఇప్పుడేం కొత్తగా లేదు. అప్పటికంటే ఇక్కడ ఎక్కువ ద్వేషం ఏమీ లేదు. ఈరోజు ఆ రోజు చేయని ప్రయత్నాలు ఇప్పుడేం వాడు చేయలేడు. ఆనాడు ఏమి పెకలించింది లేదు వాడు, ఈరోజు కూడా పెకలించేది ఏమి లేదు. మేరకు పూరి తరహ మేరకు ఉమ్మీద్ హై, విశ్వాస్ హై खुदा के ऊपर. వాడు ఆ రోజు he could not pluck off anything, now also he cannot pluck off. ये तो अद्दंकी रंजीत तोफीर है मेरे सामने शैतान का पप्पुल नहीं उड़ता है అని చెప్తున్నాడు. అరే వాడు నన్ను ఏం చేయలేడండి. డోంట్ బి అఫ్రైడ్, భయపడద్దు. వాడు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి నేనంటారు పిచ్చోడా, హౌలగాడి నువ్వు నన్ను అప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడే చేస్తావు నువ్వు అంటే. అప్పుడు లేదు, కొత్త శక్తులు వచ్చేసిన వీడికి అడుగుతున్నాం మిమ్మల్ని. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు సైతానికి లేని శక్తులు ఇప్పుడు కొత్తగా వచ్చేసినాయా? పోనీ అప్పుడు లేని ద్వేషం ఇప్పుడు కొత్తగా వచ్చిందా? అప్పటికంటే వాడు శక్తివంతుడైపోయాడా ఏంటి? లేకపోతే అప్పటికంటే యేసయ్య బలహీనుడైపోయాడా? అపచారం కదా. ఏం మారలేదండి. సైతాన్ గాడు అప్పుడెంత బద్మాషు ఇప్పుడు అంతే బద్మాషు. యేసయ్య ఆనాడు ఎంత శక్తివంతుడు, ఈ రోజు కూడా అంతే శక్తివంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాడు ఏంటంటే చేసేది?